అసెంబ్లీకి రాకన్నా ముందే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మన టీడీపీకి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, అందరికీ వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పేసుకున్నారు. జనసేనకు సంబంధించి కూడా మీరు అసెంబ్లీకి రేపు జగన్మోహన్ రెడ్డి వస్తారంటే కొంచెం మనం నోరు అదుపులో పెట్టుకొని మనం కామ్గా కూర్చుందాం అని చెప్పారు. అంటే ఆయన 11 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట సేపు ఎంత ఉండుంటారు, తింపి కూడా 8 నిమిషాలని బయట టాక్ వినిపిస్తుంది. ఆ 8 నిమిషాలలో కూడా అక్కడున్న పార్టీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఒక తప్పు. ఇంకోటి 8 నిమిషాలు అయిన వెంటనే ఆయనకి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోవాలి కానీ అదేమంటారు మేకలు ఉంటాయి కదా, మేకలు కానీ ఇది షీప్స్ కానీ అవి ఒక్కదాని వెంట ఇంకోటి వెళ్తాయంట, లైక్ గుడ్డిగా ఏమి తప్పు చేస్తుందా రైట్ వాటి వెంట వెళ్ళా అన్నట్టుగా వెళ్ళడం, ఇది ఏది కూడా సరికాదు. ఏదో తూతూ మంత్రంగా వచ్చామన్నట్టుగా ఉంది. మరి మీరు దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆకలి తీరిన సింహాలు ఉన్నాయనుకోండి, ఆ ప్రాంతంలోకి కుక్కలు వచ్చినా కూడా అవి పట్టించుకో. సో అదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్ గారిని, ఆయన 11 మంది సైన్యాన్ని కూడా అసలు పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, మొరిగారు, వెళ్ళిపోయారు, వాళ్ళ పని అయిపోయింది. సో ఎందుకంటే వాళ్ళు అటెండెన్స్ కోసం వచ్చారు. సో మళ్ళీ ఎందుకంటే రేపు ఆ మాట కూడా వస్తుంది కదా, ఆల్రెడీ మన అన్నారు అటెండెన్స్ ఇప్పుడు నువ్వు రాకపోతే రిజిగ్నేషన్ చేస్తాను అసెంబ్లీ నుంచి అని చెప్పి కూడా చెప్పారనమాట. సో ఆ భయంతో వచ్చి కనపడి వెళ్ళిపోయారు. సో వచ్చినందుకు వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఏదో ఒక స్టఫ్ ఇవ్వాలి కాబట్టి కాసేపు గవర్నర్ని ఏదో మాటలనేసి వాకౌట్ చేస్తున్నాం అనే పేరు మీద వెళ్ళిపోయారు. వాళ్ళకైతే ఇష్టం లేదు అసలు రావడానికి, ఎందుకంటే తలెత్తుకోలేని రిజల్ట్ ఇచ్చారు జనాలు. సో మరి తలెత్తుకోలేని రిజల్ట్తో ఇక్కడ అసెంబ్లీలో కూడా తలెత్తుకోలేరు అనమాట. ఎందుకంటే మాట్లాడతారా పోని ప్రతిపక్ష హోదా కూడా ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా తీసుకోలేడు. ఎందుకంటే 18 రాలేదు, పైన ఇచ్చినాక ఏం మాట్లాడతాడు? అభివృద్ధి జరగలేదని మాట్లాడతాడా? రోడ్లు పడలేదని మాట్లాడతాడా? ఎందుకంటే అవన్నీ ఈయన హయాంలో జరిగినాయి, రోడ్లు పడకపోవడం, అభివృద్ధి జరగకపోవడం ఇదంతా. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మొత్తం అన్ని 5,000కు పైగా సీసీ రోడ్లు వేశారు. సో ఇంకా 10,000 రోడ్లకి ప్యాచీలు మరమ్మతులు జరుగుతున్నాయి. సో ఆయన పని ఆయన చేస్తున్నారు, నీటి కుళాయిలు ఇస్తున్నారు, ఇసుక వదిలేరు, పెన్షన్లు టైంకి వస్తున్నాయి, అన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నప్పుడు ఈయన ఏ పాయింట్ మీద క్వశ్చన్ చేస్తాడు? ఎందుకంటే ఈయన దగ్గర క్వశ్చన్ చేయడానికి లేదు. సో అందుకని చేయడం కాకపోయినా వాళ్ళు చెప్పిన దానికి అట్లీస్ట్ అక్కడ కూర్చొని వినే అంత ఓపిక కూడా లేదు, అంత బిజీగా ఉంది. అంటే ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు అడగడానికి ఏం లేదు. ఇప్పుడు అయ్యా బాబు నువ్వు ఈ హామీ ఇచ్చావు, ఎందుకు చేయలేదు అని అడగడానికి క్వశ్చన్ అంటే అడుగుతారు. అది లేనప్పుడు ఏం చేస్తారంటే రచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. నువ్వు ఎదవి అని తిడితే ఏంటంటే అవతల కోపం. బయట కూర్చొని మొన్న అన్నారు కదా, మాకు ఇవన్నీ పథకాలు అందరికీ రావట్లేవంట, చిన్న చిన్న పిల్లలకి ఏదైతే మేము అమ్మఒడి అని ఇచ్చామో మీరు అది ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడారు. బేసిక్ గా ఈ అకాడమిక్ ఇయర్ అనేది అవ్వకుండా అమ్మఒడి వస్తుందా రాదా అనేది వీళ్ళు అప్పుడే డిసైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ అయ్యేలోపు ఇప్పుడు వీళ్ళు వచ్చిన దానికి నెక్స్ట్ 5 years ఉంది, ఆ 5 yearsకి తగ్గట్టుగా వాళ్ళు పే చేస్తారు ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు 4 సార్లు ఇవ్వరనమాట. జగన్మోహన్ రెడ్డి కూడా 5 వాటాలు ఉన్నాడు, అమ్మఒడి 5 సార్లు ఇచ్చాడా? లేదు, 4 సార్లు ఇచ్చాడు. మరి ఆ విషయం వాళ్ళు మాట్లాడరు. పోనీ ఇచ్చినప్పుడల్లా అందరి పిల్లలకి ఇచ్చాడా? ఇంట్లో ఒక పిల్లలకే ఇచ్చారు. సో అదొక చేతగాని రాజకీయం. వాళ్ళందరూ వచ్చి కూడా వీళ్ళ మీద మాట్లాడతాం చాలా అది నవ్వులాట, అంటే నవ్వడానికి కూడా అర్హులు కాదు వాళ్ళు, అంతకన్నా దిగజారిపోయిన స్థితి మాటలు అనమాట అవన్నీ. సో వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, తన దగ్గర క్వశ్చన్ చేయడానికి లేదు కాబట్టి మనం వాళ్ళని ఏదైనా అబ్యూస్ చేస్తే వాళ్ళ నోట్లోంచి మాటలు వస్తాయి. సో అది తప్పుగా మనం పరిగణించవచ్చు అనే ఒక మైండ్ సెట్తో వస్తారనమాట. సో ఆ చీప్ మైండ్ సెట్ ఉండబట్టే ప్రజలు కూడా చీ అని కొట్టి పంపించేశారు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వర్క్ అయిందని చెప్పాలి. అక్కడ ఉన్న వాళ్ళు అంతే కదా, ఆయన ఒకటే చెప్పాడు, కంట్రోల్లో ఉండండి, అవతలాడు తిట్టినా, చీ కొట్టినా, ఉమ్మేసినా కామ్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళ బుద్ధే అంతా. సో వాళ్ళ బుద్ధిని మనం దానిలో ఇరుక్కున్నామంటే ఖచ్చితంగా అది మొత్తానికి కొలాప్స్ అయిపోద్ది. సో మనం కామ్గా ఉందాం, వర్క్ ఇన్ సైలెన్స్, దాన్ని ఏమంటారు, సక్సెస్ విల్ మేక్ నాయిస్ అన్నట్టుగా ఆయన పాలసీ అనమాట. సో ఖచ్చితంగా అదే నడిపించారు అక్కడ. ఆయన కూడా మౌనంగా ఉండి మొత్తానికి చాలా వాళ్ళు ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి. మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఆయన జగన్ గురించి తప్పుగా కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే దారి కానీ మాట్లాడే మాట కానీ అన్నీ ఆలోచించుకుని మాట్లాడతారు. తొందరపడి ఒక ఆవేశపరుడైన నాయకుల్లా మాట్లాడరు అనమాట. సో అదే ఈ నాయకులకి ఆ చేతకాని నాయకులకి ఉన్న తేడా.